హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్. ఈరోజు మనం ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి. దానికోసం ముందుగా పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అండ్ పొటాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొటాటోస్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ పోపు కోసం జీలకర్ర, ఆవాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్మా రవ్వను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఉప్మా కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 seconds ఫ్రై చేసిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ పొటాటో, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉంటే బీన్స్ అండ్ బఠానీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ చప్పగా ఉండకుండా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకొని ఒక కప్పు ఉప్మా రవ్వకి 1.5 cup వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్న టైంలో ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని ఇది పూర్తిగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఉప్మా ఇలా పొడి పొడి అవుతున్న టైంలో ఫైనల్గా కొత్తిమీరను జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. ఇలా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.